తారా చంద్రులు మాట్లాడుతుండగా బృహస్పతి వాళ్ళ దగ్గరికి వస్తాడు. తారా తారా అని పిలుస్తాడు. తండ్రి గారు, నన్ను క్షమించండి, మీ మాట కాదని చంద్రుడిని ప్రేమించి తిని నన్ను శిక్షించండి, చంద్రుడిని వదిలేయండి అంటుంది. ఈ నీచురాలా, నా మాట పెడచెవిన పెట్టి ఓ అభాగ్యుని ప్రేమించావు అని బృహస్పతి అంటాడు. చంద్రుని వంక చూసి, చూడు చంద్ర, మర్యాదగా నా కూతుర్ని విడిచి వెళ్ళిపో, వదిలేస్తాను అంటాడు. అందుకు చంద్రుడు, గురుదేవా, నన్ను క్షమించండి, తారను ప్రేమించాను, తార లేకపోతే నేను జీవించలేను, మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను, దయచేసి మా ప్రేమను గుర్తించండి అంటాడు. చీని దుష్టుడా, అయితే నా మాట జవదాటి మిమ్మల్ని భూలోకంలో మానవులుగా జన్మించి ఏ ప్రేమ కోసం అయితే నా మాట కాదన్నారో ఆ ప్రేమ కోసం అష్ట కష్టాలు పడిన తర్వాతే మరలా మీరు దేవతలుగా మారుతారు. అప్పుడు దాకా మీరు భూలోకంలో మానవ జన్మ ఎత్తి తిరుగుతారు అని బృహస్పతి శపిస్తాడు తారా చంద్రులను.